క్రీస్తు పుట్టుకకు 6 శతాబ్దాలకు ముందు జెరూసలేమును ధ్వంసం చేసిన అనంతరం బాబిలోనియాలో యూదులను బందీలుగా తీసుకున్నారు. అయితే 6 సంవత్సరాల తరువాత పర్షియా సైన్యం బాబిలోనియాపై దండెత్తి ఆ భూభాగాలను వారి విస్తృతమైన కొత్త సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. రాజు సైరస్ చేసిన శాసనం ప్రకారం బందీలందరినీ విడుదల చేసి వారి వారి మాతృభూములకు వెళ్లడానికి అనుమతించారు. అయితే యూదులందరూ జుడియాకు తిరిగి రాలేదు. వైభవోపేతమైన సుసా నగరం రాజధానిగా గల పర్షియా సామ్రాజ్యంలోనే ఉండిపోవడానికి అనేక మంది యూదులు నిర్ణయించుకున్నారు. ఆ దౌర్భాగ్యుడికి చేతులను తీసివేస్తారు. అది పర్షియన్ల కఠిన స్వభావం. అది కఠినత్వం కాదు ఎజ్రా, అందులో క్షమత్వం లోపించడం. మనం యూదులను గుర్తుంచుకుంటే మన సొంత చట్టాలు రాసేటప్పుడు మనం కూడా మీ రాజు యొక్క కౌన్సిలర్ కు దారి ఇవ్వండి. అతను ఒకసారి చూడు. సాల్ సామ్రాజ్యం ఏర్పడినప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ప్రమాదంలో ఉన్నామని ప్రతి ఒక్క యూదునికి తెలుసు. ఇది చాలా సంవత్సరాలుగా ఉంటుంది. ఈ శత్రుత్వం ఎప్పటికీ అంతం కాదా? కావచ్చు. అతని ముందు నేను తలవంచడానికి నిరాకరిస్తున్నాను. రాయస్రా, మన ప్రజలకు హాని చేసే పని చేయడానికి మనం ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. హమన్ కారణం కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు చెప్పింది నిజమే. మనం దీన్ని ఎందుకు ఛేదించలేకపోతున్నాం? మూర్ఖులారా, పర్షియా మెదియా మహారాజుకు బహుమతులు తెచ్చే హేమెన్ ముందు మీరంతా తల వంచండి. ఎంత ధైర్యం అతనికి! ఏమైంది ప్రభు? ఏమీ లేదు. అతని అదృష్టంతో రాజస్థానంలో ద్వారాలు తెరుచుకున్నాయి. త్వరలోనే రాజు అనుగ్రహం కూడా అతను పొందవచ్చు. అవును, నీకు రాజు తెలుసు. ఆయన ఇష్టాలు ఆయనకు ఉండొచ్చు. అయితే అలాంటప్పుడు ఆ దూతల నుండి బయటపడడానికి మనం అనుకున్నంత కష్టం కాబోదు. ఈ రోజుకి ఇక పాఠం అయిపోయింది. మీరు మీ ఇళ్లకు వెళ్ళండి. ఆమెను సరిదిద్దండి. లిన్ను, అన్నా, లెజిబ్రో. మీ గొప్పతనానికి గర్విస్తున్నాను హదాస. మీకు పరిజ్ఞానం కలదు. మీరు చాలా త్వరగా నేర్చుకుంటారు. అవును, సుజాలో నాకు మంచి గురువు ఒకరున్నారు, సోదరుడు. అవి చాలా విధేయత, దయాగుణం కలిది. ఎందుకంటే బెంజమిన్ జాతికి చెందిన సాల్రాజు వంశీకుల రక్తం ఆమె నరాల్లో ప్రవహిస్తోంది. ధన్యవాదాలు ఎజ్రా. అయితే ఆమెను ఒక విదేశీయుడిని వివాహం చేసుకోవడానికి అనుమతించవద్దు. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారన్నారా? ఎవరూ లేదు. నిన్ను కొందరు కూడా అడగలేదు. కొన్ని పనులు చేయాల్సి ఉంది. మోర్డెకాయ్,
మీరు ఆమెని చాలా ఏళ్ల క్రితం తీసుకున్నారు. ఆమె అనాథ వల్ల మీరు ఎప్పుడూ చూడకూడదు. ఆమె ఇప్పుడు ఎదిగిన మహిళ, అది మీరు అంగీకరించాలి. నాకు తెలుసు ఆమె ప్రత్యేకమైన అమ్మాయి. వరుణ్ణి పొందడానికి ఆమెకు అర్హత ఉంది. అదంతా దేవుడి కృప. అదాష, ఏమిటి పెళ్లి కొడుకు గురించా? ఆ విధంగా నేనెవరైనా అడుగుతున్నారా? ప్రత్యేకించి ఎవరైనా ఉన్నారా? ఓ నాకు తెలీదు. చేసుకోబోయే వారి గురించి కళ్ళగనొచ్చు. మీరెవరిని చేసుకోమని చెప్పినా నేను అంగీకరిస్తాను. నా గురించి మీకు బాగా తెలుసు. మీరు చాలా తెలివైన వారు. మీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఈ రోజు హమన్ సమక్షంలో నేను తెలివైన వాణ్ణిగా వ్యవహరించలేదు. యజ్రా చెప్పింది తప్పు కాదు హదాష. ఎక్కువ కాలం వారితో కలిసి నివసించడం వల్ల మనం వారిలాగా తయారయ్యాం. అయితే మనం ఇంకా యూదులమే. మనం వేరు. మీరు నాకెప్పుడు చెప్తుండేవారు, ఒక వ్యక్తి ప్రవర్తన అతని హృదయాన్ని బట్టి ఉంటుంది, రక్తాన్ని బట్టి కాదని. అవును, మీ తండ్రి గారు మీకు అలా చెప్పుండకపోవచ్చు. కాదు, మీకంటే ఎక్కువగా నాన్నగారు నాతో ఇష్టంగా ఉండేవారు. నెహమయ, ఏం చేస్తున్నావు నువ్వు? వివిధ ప్రాంతాల నుండి కొల్లగొట్టిన సంపద, రాజుగారి రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, అవి వాటి స్వస్థలాల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడమే మంచిది. బంగారపు నిధిలాగా ఇవి జెరూసలేంలోని దేవాలయం నుండి వచ్చాయి. బలులిచ్చే సమయంలో రక్తాన్ని సేకరించడానికి యూదులు ఉపయోగించేవారు. వీటిని శుభ్రం చేశావా? లేదు. ఇంతకు ముందన్నడూ లేనంత గొప్పగా రాజు విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రతి వస్తువుని పరిశుభ్రంగా ఉంచాలి. శుభ్రం చేయి. రాజుగారికి ఇచ్చే ముందు మధువుని రుచి చూసి పరీక్షించి ఇవ్వాలి. నేను మరణిస్తే నువ్వు కావచ్చు, అయితే మహారాజు ఆహాసురస్సు కాకూడదు. రా. కొరత అతనికి చక్కగా సలహాలు ఇచ్చావా? రాజాస్థానంలో చేసే చిన్న తప్పిదనానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెహమయా, నాతో రా. మీరు కోరిన మద్యపానం ఇదిగో మహారాజా. వివేకవంతుడైన మా ప్రభువు ఆరోగ్యం కొరకు దేవుడు అహురా మజ్దా కృపతో అతను అనుయాయులు, విశ్వాసపరులు చిరంజీవిగా జీవించుగాక. మీరు నా విశ్వాసపాత్రులైనప్పుడు చాలా ఆనందంగా గడపండి. ఎందుకు బాధగా విచారంగా కనబడుతున్నారు? సమాధానం ఇవ్వరా? ఓ ప్రభు, నేను చాలా చిన్న రాజుని, విందు త్వరలో అయిపోతుంది. మీ సేవకుడైన హామాన్ దీన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయలేడు, కాబట్టి విచారంగా ఉన్నాడు. నువ్వు చేయలేవు. అయితే నీ రాజుకి ఈ శక్తి ఉంది. ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ తమకు కావలసినంత నిరభ్యంతరంగా మద్యం సేవించండి. పర్షియా మరియు మోడియా రాజుగా అసూసర్నైన ప్రకటిస్తున్నాను. మీరు చాలా బాగా మాట్లాడారు. అయితే దీనికి సమాధానం చెప్పండి. రాజు ఆభరణాల్లో ఏది కావాలని మీరు ఆశించారు? అవన్నీ సమానమైనవి సీతర్. ఏది ఎంపిక చేసుకోవాలో నాకు తెలియదు. ఓ రాజా, ఈయన తమ ఆభరణాల్లో దేనిని ప్రశంసార్హమైనదిగా గుర్తించలేదు. ఎంత ధైర్యం! హమాన్ తమ వైభవాన్ని ప్రతిబింబించేంత గొప్ప ఆభరణం ఈ రాజాదిరాజు మహారాజుకి లేదంటావా? ఓ ప్రభు, రాజు యొక్క చాలా అందమైన ఆభరణం వీటిలో లేదు. మరెక్కడుంది? దాన్ని తీసుకురండి. ఒక వ్యక్తికి చాలా విలువైన ఆభరణం ఆయన భార్య మర్యాద, గౌరవం. మహారాణి బష్టితో సరితూగగల అందమేది మీ సామ్రాజ్యంలో లేదు. ఈస్టర్ యుద్ధ దేవత, ప్రేమ దేవత.
అందమైన యువరాణి. పరాక్రమ యుద్ధ వీరుడు ప్రేమలో పడడం చూసి ఆమె చాలా సంతోషపడింది. అయితే ఇతర దేవుళ్ళు ఇది చూసి ఓర్వలేకపోయారు. వీరిపై కుట్ర పన్నారు. ఈస్టర్ చాలా జాలిపడింది. ఈ హానికరమైన దేవుళ్ళు తుడిచిపెట్టుకుపోయే వరకు పోరాడింది పోరాడింది పోరాడింది. ప్రేమ విజయం సాధించింది. ప్రేమకు శత్రువులైన వారు పిరికి పందల్లా పారిపోయారు. నా అతిథులు ఇష్టపడినప్పుడు సుదూర ప్రాంతాల నుండి కళాకారులను నృత్యకారులను తీసుకురావడానికి నేనెందుకు ఇబ్బంది పడాలి? ఓ మహారాణి, మన రాజుల్ని ప్రభుల్ని హాస్యస్వాదం చేసే వాటిని మేం ప్రదర్శించలేదు. మేము అయోమయంలో పడ్డాము. అనుగ్రహ కోసం సాష్టాంగ పడే మూర్ఖులైన ఆస్థాన కళాకారుల్లో ఒకదాన్ని కాదు నేను. నేను మహారాణిని. నా నివాసంలో నాకు సంతోషమైన రీతిలోనే నేను వ్యవహరిస్తాను. హర్బోనా రాజు నపుంసకుడు, స్వీకరించాల్సిందిగా అడుగుతున్నాడు. ఊరికే అక్కడ నిల్చుకోకు హర్బోనా, మాట్లాడు. మా ఆడవారు ఉండాలని రాజుగారు కోరుకుంటున్నారు. దేనికి? ఏ అవసరం నిమిత్తం? ఆయన తన చాలా విలువైన వ్రాతని ప్రదర్శించాలనుకుంటున్నారు. అలాంటి దాన్ని నేనా? అందరికంటే అందమైన వారు మహారాణి. చాలా రోజులుగా విందులో పాల్గొని పూర్తిగా మద్యం సేవించిన ఒక వ్యక్తి ముందు ప్రదర్శన ఇవ్వడం ఒక మహిళకు తగదు. ముఖ్యంగా మహారాణికి అది ఏమాత్రం తగదు. రాజు కిరీటం ధరించాలని ఆకాంక్షిస్తున్నారు. నేను నిరాకరిస్తున్నానని మహారాజుకు చెప్పు. రాణి వస్తే రాణి వాస్తిన ఆజ్ఞను తిరస్కరించింది. ఈ రాజుని అవమానించింది. రాజును మాత్రమే కాదు, అధికారులను, నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా అవమానించారు. రాజుగారి ఆజ్ఞ తప్పకుండా పాటించాలి. చట్టానికి ఏం కావాలి? రాణివాసం నుండి బయటకు పంపి తిరిగి ఇంకెప్పుడు రాజు ముందుకు రాకుండా రాజా ఆజ్ఞలో ఇవ్వండి. దీన్ని పర్షియన్లు మేడాస్ చట్టాల్లో చేర్చనివ్వండి. అప్పుడు దీన్ని రద్దు చేయడానికి వీలు కాదు. మహారాజా, ఈ ఆజ్ఞ వెలువడితే మహిళలందరూ తమ భర్తల పట్ల తిరస్కార ధోరణితో చూడగలరు. ఆమె రాణివాసాన్ని, పట్టపు మనిషి స్థానాన్ని మంచిగా ఉన్న మరొకరికి ఇవ్వనివ్వండి. చాలా బాగా చెప్పావు మమ్ఖాన్. ఎవరక్కడ? లేఖలు రాయండి. ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరికీ చేరే విధంగా వారి వారి భాషల్లో, వారి వారి లిపిలో రాయించండి. రాజుగారు స్పష్టమైన ఆజ్ఞను వష్టి వ్యతిరేకించిన కారణంగా ఆమెను రాజుగారి భార్యగా, మహారాణిగా రాజుగారు గుర్తించడం లేదని నేను రాజు ఉత్తర్వుల ద్వారా ప్రకటిస్తున్నానని దీన్ని సామ్రాజ్యంలోని ప్రతి నియోజకవర్గంలోని అందరికీ వార్తాహరుల ద్వారా దీన్ని చేరవేయండి. హర్బోనా వెళ్లి రాణిని నా దగ్గరికి తీసుకురా. అక్కడ రాణి లేదు ప్రభు. తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు కారణం ఈ మధ్యమే. నా ఆజ్ఞను రద్దు చేస్తున్నాను. వస్తిని తీసుకురండి. ఆమె ఇక్కడికి రావాలి మహారాణిలాగా. అది రాచరిక ఉత్తర్వు. చట్ట ప్రకారం అది రద్దు కాకూడదు. చట్టానికి వ్యతిరేకంగా రాజు కూడా నడుచుకోకూడదు. నీ సలహా ఏమిటి? ఇది రాజును సంతోషపరిచినట్లయితే చెప్పు హామాన్. రాజు కోసం అందమైన యువతులను, కన్యలను వెతికించండి. కోటలోని అంతఃపురానికి అవసరమైన కన్యలను సేకరించడానికి ప్రతి ప్రావిన్స్లోనూ ఒక కమిషన్ను నియమించండి. రాజును సంతోషపెట్టే యువత ఎవరో తెలుసుకుని వష్టి స్థానంలో రాణిగా నియమించండి. ఈ సలహా రాజుని ఆనందపరిచింది. ప్రతిపాదించిన దాని ప్రకారం కానీయండి.
ఆగండి ఆగండి. పదాశ ఇటువైపు చూడండి. పదాశ మోడకాయ్, నువ్వు ఎక్కడున్నావా? ఓ దేవుడా, కృతజ్ఞతలు. త్వరగా త్వరగా నువ్వు దాక్కో. ఎందుకు? వాళ్ళ అమ్మాయిల్ని తీసుకెళ్తున్నారు. దేనికి? రాజు అంతఃపురానికి. త్వరగా ఇక్కడికి రా. మిగిలిన నీ శేష జీవితాన్ని అంతఃపురంలో గడపాలనుకుంటున్నావా? త్వరగా లోపలికి రా. నిశ్శబ్దంగా ఉండు. తలుపు తెరవండి. రాజు ఆహాసురస్సు తరపున. నేను వారిని పంపించేస్తాను. రండి, తలుపు తెరవండి. తీస్తున్నాను. మీ కుమార్తె కూడా మాతో తప్పకుండా రావాలి. నా కుమార్తె? ఆహా, నా కుమార్తె లేదు. పక్కింటి ఆయన చెప్పారు ఇక్కడ ఓ యువతి ఉందని, చాలా అందమైన యువతి అని. మా పొరుగింటి ఆయన బాగా వయసైన మనిషి. ఆయన సరిగ్గా చూసి ఉండరు. మీరు యూదులు పర్షియా మహారాజు న్యాయాధికారిని మోసం చేయగలమని మీరు ఆలోచిస్తున్నారా? లేదు. బహుశా ఆయన చూసింది పనిపిల్ల అయి ఉండొచ్చు. తను నాకు వంట చేసి పెడుతుంది. ఆమె ఇక్కడ నివసించడం లేదు. చూడండి, మీరే చూడండి. కూతురు లేదా? ఇదేమిటి? నాకే అబద్ధం చెబుతున్నారా? మీరు చూస్తుంది ఇది కాదు. వెతికి ఆమెను నా ముందుకు తీసుకురండి. తొందరగా వదలండి, రమ్మంటుంటే దయచేసి నన్ను వదలండి. పద. ఆవిడ అనాథ, మా బంధువులమ్మాయే. చూడండి, బహుశా మనం ఏదైనా సర్దుబాటు గురించి మాట్లాడుకుందామా? మీ బంధువుకి వెళ్తున్నానని చెప్పు. దయా కరుణలకు మన పూర్వీకులు మిమ్మల్ని చల్లగా చూస్తారు. మీ నిజాయితీకి. నీవు యూదువని ఎవరికీ చెప్పకు. ఎందుకు? కనీసం నీ పేరును కూడా ఉపయోగించకు. నిన్ను నువ్వు ఈస్తరుగా పిలుచుకో. దీని అర్థం ఏమిటో నీకు తెలుసు. నీ పేరును మర్చిపోవు. అయితే నీవు యూదువని ఎప్పటికీ మర్చిపోకు. అది నీ మనసుకు తప్ప. ధైర్యంగా ఉండు బిడ్డ, ధైర్యంగా ఉండు. ఇలా త్వరగా త్వరగా పదా. వారిని వేరు చేయండి. బాబిలోనియా నుండి వచ్చిన వారికి ఇతరులతో గదులివ్వద్దు. రండి, లోపలికి అందమైన యువతలారా, భయపడకండి. యూదు. నా పేరు హేగాయ్. రెండో అంతఃపురం భవనంలోకి వెళ్లేంత వరకు మీరంతా నానయంత్రలోనే ఉంటారు.
కొత్తింటికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మహారాజు గారి పడగదిలోకి ఆయనతో మాట్లాడడానికి అనువుగా ఈరోజు మిమ్మల్ని తయారు చేస్తాం. కలత చెందకండి. ముందుగా మీకు నూనె తేల స్థానం, అనంతరం సుగంధ ద్రవ్యాలు, అలంకరణ సామాగ్రితో ఏమా ఇక్కడ ఏడవలసిన అవసరం లేదు. రాజభవన ఆచారాలు మర్యాదలతో పాటు రాజ సమక్షంలో మీరు ఎలా మెలగాలో మీకు నేర్పబడుతుంది. కాబట్టి మీ వంతు వచ్చినప్పుడు మీరు మహారాణి కూడా కావచ్చు. ఏంటి అక్కడ గందరగోళం? ఆమె నిశ్శబ్దంగా ఉంచండి. ఆమె సోదరుని కూడా అంతపురానికి తీసుకొచ్చారు. తన సోదరితో ఉంటారని ఏడుస్తోంది. ఈ అమ్మాయి నీకు తెలుసా? లేదు, ఇప్పటివరకు తెలియదు. అప్పుడు ఆమె గురించి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఆమె బాధపడుతుందనే నా ఆందోళన. ఇక్కడున్న అధికారుల్లో ఒక మనిషి వల్ల ఇది సులభంగా పరిహరింపబడుతుంది. పురుషులా? మీకిక్కడ మగవాళ్ళు ఎవరు కనబడరు. పురుషుడు నిజమైన శక్తి ఏమిటో నాకు తెలుసు. మీ కళ్ళలో అంతటి గొప్ప శక్తిని నేను చూడగలుగుతున్నాను, హేగాయ్ కంటే ఎక్కువగా. ఎవరు ఎవరు నువ్వు? నేను ఎస్తర్ని. ఎస్తర్? బాబిలోనియా పేరు. మీ వాళ్ళు బాబిలోనియా నుండి వచ్చారా? లేదు, నేను సుజా నుంచి వచ్చాను. సరే ఎస్తర్, రండి. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళండి. రెండో అంతఃపుర భవనానికి తరలండి. ఏంటిది? సువాసన వెదజల్లే పదార్థం. దీన్ని సువాసన వెదలేదంటున్నావా? రెండో రకమైంది. మీకు తెలుసు, రాజస్థానంలోని వారు మీకు తెలుసు, మీకు నపుంసకులు తెలుసు. మీరు వారిని అడగండి. మీరు ఒక పొరపాటు చేశారు. ఎలా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను అలా చేశాను. మీకు సహాయకుడు అవసరం, అందువల్లే ఇది. నన్ను నియమించుకోండి. నేను లేఖకుణ్ణి. నేను అరమిక్, బాబిలోనియా, పార్సీ భాషలను రాయగలను, మాట్లాడగలను. నేను మీకు చాలా సహాయంగా ఉంటాను. కాబట్టి ఎలా గణన చేయాలో మీకు తెలుసు. అవునవును, ఆ పదార్థం అది వాస్తవానికి రెండో రకమైంది కాదు. చాలు, నా సహాయం కూడా కావచ్చు. నువ్వు రాజభవనం ముఖద్వారం లోపల కూర్చోగలవు. యూదుడైన మోర్దెకాయ్, నువ్వు చాలా తెలివైన వాడివి. రాజు మిమ్మల్ని పైకి లెమ్మని అడగొచ్చు. గమనించండి. మీరు శిరస్సు ఉంచి విధేయత చూపించడం కాదు, మనస్ఫూర్తిగా నమ్రత చూపాలి. రాజు ముందు ఏమాత్రం గర్వం ప్రదర్శించకూడదు. స్వాతికంగా నడవాలి. రాజు ముందు శిరస్సు ఉంచినప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కళ్ళు కిందకు చూస్తూ ఉండాలి. నిశ్శబ్దం. రాజుగారి కళ్ళల్లోకి చూడ్డం నిషేధించబడింది. యువరాణులు, రాజుగారి సన్నిధి సలహాదారుల రక్షణ కొరకు రాజుగారి అనుమతి లేకుండా పైకి లేవడం నిషేధం. దుస్తులు ధరించడంలో నిర్లక్ష్యమైన వైఖరి నిషేధించబడింది. కనీసం గోకోడాలు, అటు ఇటు తిరగడాలు చేయకూడదు. ఇప్పటి వరకు మీరు చేసిందంతా మర్చిపోండి.
రాజు పడగదికి వెళ్ళటానికి నీ వంతు వచ్చేటప్పుడు నీ కొరకు నువ్వు ఏ వస్తువైనా అడగొచ్చు. నేను నా పాదాల వరకు వచ్చే ముత్యాల హారాన్ని అడుగుతాను. నాకు తెల్లటి ఈకలతో రూపొందించిన విసనకర ఉంటే చాలు. బహుశా రాజుగారు నన్ను ఎప్పటికీ దూరంగా పంపరు. మైమునా, రాజు దగ్గరికి వెళ్ళిన ఒక్క అమ్మాయి కూడా తిరిగి రాలేదెందుకు? మొదటి భవనం కన్నెలకు మాత్రమే. మరి మొదటి రాత్రి అయిన తర్వాత అప్పుడేంటి? ఉదయం షాస్గజ్ నిన్ను రెండో భవనానికి తీసుకెళ్తాడు. ఆ నపంసుకుడు ఉంపుడు గత్తెలను పర్యవేక్షించేవాడు. రాజుగారి దృష్టి నీ మీద పడి ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా నువ్వు అక్కడే ఉంటావు. మైమునా, ఏంటమ్మాయి? అదెలా ఉంటుంది? అంటే పురుషుడి ప్రేమ ఎలా తయారు చేయాలి? అది ఆ పురుషునిపై ఆధారపడి ఉంటుంది. దక్షిణ భూభాగం గవర్నర్ను హత్య చేయడం నేరం. రాజుగారి ప్రాణం కూడా అపాయంలో పడింది. హంతకులను పట్టుకొని తప్పకుండా శిక్షించాలి. మెమ్కాన్ ఆందోళన న్యాయమైనది. అక్కడికి వెంటనే మనం ఎవరినో ఒకరిని పంపాలి. ఇది చాలా తీవ్రంగా పరిగణించదగింది. కార్షనా, నువ్వు వెళ్తావా? సారాంతమైన భూమిలున్న ఆ ప్రాంతానికి గవర్నర్గా వెళ్లాలని చాలా కాలం నుండి నువ్వు ఆశపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అది అబద్ధం. నన్ను అనుమతించండి. సౌత్ ల్యాండ్ గవర్నర్ దగ్గర నుంచి మహారాజుకు ఒక సందేశం తెచ్చాను. అది అసాధ్యం. గవర్నర్ మృతి చెందాడు. కబురు పంపకుండా రాజుగారి వద్దకు ఎవరు రాకూడదని నీకు తెలియదా? ఈ అపరాధానికి శిక్ష మరణ దండన. అయితే నాకు కబురు పంపారు. ఎవరి ద్వారా? అది ఆయన ఇక్కడే ఉంటారట ప్రభు. ఆయన నేను చూడలేదు. అయితే ఆయన పేరు తెలుసు. అది అది కర్షీనా. కర్షీనా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన నేను చూడలేదు. అతన్ని ఉరి తీయండి. నేను అమాయకుడిని ప్రభు. నాకు చావాలని లేదు. ధైర్యంగా ఉండి శిక్షపడకుండా నీకు చావు రాదు. మీలో ఒకరితని కోసం పంపి ఉంటే ఇతని ప్రాణం మీ చేతిలో ఉంది. ఈ వ్యవహారం మీద దర్యాప్తు ఉంటుంది. కర్షేనా, ఎస్తర్, నీవు రాజు వద్దకు వెళ్ళేటప్పుడు ఏమి ధరిస్తావు? ఓ, నా ప్రతి అవసరాన్ని చూసావు. నీవే నిర్ణయించు. అయితే నీతో పాటు తీసుకెళ్ళడానికి నువ్వు అడిగేదే పద్ధతి. సరే, అలాంటి సందర్భంలో నీ విచక్షణ మీద నాకు నమ్మకం ఉంది. నాకేది అవసరమని నువ్వు తలిస్తే దాన్నే తీసుకెళ్తాను. ఈ రాత్రికి తీసుకో. దేవుడే నీకు తోడుగా ఉండుగా.
నీ పేరేంటి? నన్ను ఎస్తరని పిలుస్తారు. ఎస్తర్. ఈస్టర్ అనేది దేవత పేరు, ప్రేమ దేవత, అవునా? మా ప్రజల భాషలో దీనికి మరో అర్థం ఉంది. దాని అర్థం దాగి ఉండటం. కాబట్టి నువ్వు ముసుగు వెనక దాగున్నావు. నువ్వు అందవికారంగా ఉంటావా? పైకిలే, నిన్ను నేను చూడాలి. నువ్వు ముడాజాతికి చెందిందనివా? లోనియానా, అసీరియానా? నా ప్రజలు పర్షియా రాజుకు అత్యంత విశ్వాసపాత్రులు ప్రభు. అది సమాధానం కాదు. స్త్రీకి మౌనం అనేది భగవంతుడిచ్చిన గొప్ప బహుమతి. అయితే నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా వైపు చూడు. నీకేం కనిపిస్తుంది? మహారాజా, మీ కళ్ళలో ఆకర్షణను ధైర్యవంతుడైన పురుషుని చూస్తున్నాను. మీరంతా ఒకటే. వారు నీకు చెప్పినట్టు బోధించినట్లు చెప్పావా? నాతో అబద్ధం చెప్తున్నావు. నువ్వు తోటలో ఒక రోజా పుష్పాన్ని కోసుకున్నావు. అది నీ రోజాకు బహుమతి కాదా? దాన్ని నా కోసం కోసుకున్నాను ప్రభు. దాన్ని తీసుకునేందుకు మన్నించండి. నువ్వు ప్రత్యేకమైన దానివి, ధైర్యవంతురాలివి. అందరిలాంటి దానివి కాదు. కావచ్చు, కానీ వాస్తవం ఏంటంటే నేనెప్పుడు తెలియని వారి గురించి భయపడుతున్నాను. నాకెంతవరకు పురుషుల గురించి తెలియదు. ఎస్తర్, నీకెవరూ హాని చేయరు. ఎస్తర్, రాణి పర్షియా మరియు మోడియా, అందరూ లేవండి. మహారాణికి అభినందనలు. రాణి ఎస్తర్ గారు చిరకాలం జీవించాలి.
యూదులైన మీరు అన్యమత రాజు ముందు తల వంచారు. మొత్తం పర్షియా సామ్రాజ్యానికి ఎస్తర్ మహారాణి అయింది. చాలా సంతోషం. ఒక యువతికి అపవిత్రమైన వ్యక్తితో వివాహం అయితే నేను ఎలా సంతోషంగా ఉండగలను? అతను రాజా కాదన్నది వేరే విషయం. మన కుమారులు కుమార్తెలు విదేశీయులతో కలిసి స్వచ్ఛమైన మన జాతిని సంకరం చేస్తున్నారు. వారంతటా వారు విదేశీ పేర్లను స్వీకరిస్తున్నారు ఎస్తర్ లాగా. కావచ్చు. బహుశా ఈ పరిణామాల వెనుక ఏదైనా అద్భుతం దాగుందేమో. మనకు ఒక మార్గం మాత్రమే ఉంది. అది జెరూసలేంకు తిరిగి వెళ్లడమే. అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండండి. ఎవరు కదలద్దు. మీరు భయపడ్డారు. నేను ఒక మనిషిని చంపడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పుడు అలా నిర్ణయించింది. ఇది రేపు రాత్రికి జరగాలి. అతను మధులో పోయడానికి ఇదిగో విషయం ఉంది. నీ దగ్గర బాగుందా? ఉంది. రేపు రాత్రి హర్బోనను పంపు. నేను రాజుగారితో వెంటనే మాట్లాడాలి. ఇది జీవన్ మరణ సమస్య. అలాగే. ఈ దుర్వాత నీకెలా చేరింది? మీ రాజభవనం ముందు కూర్చునే మోడకాయ్ అనే యూదుడు నాకు ఈ మాట చెప్పి పంపాడు. యూదుడా? మన రాజుగారిని కాపాడుకోవడానికి యూదుడు చెప్పిన దాన్ని విశ్వసించకూడదా? ముందుకు పదండి. మిమ్మల్ని చంపడానికి టెరిష్ బిగ్దాదులు ప్రణాళిక వేస్తుండగా మోడకాయ్ విన్నాడట. మహారాణి, రాజా దర్బార్లోని ఇద్దరు ఉన్నతమైన కూలీలకు వ్యతిరేకంగా ఒక కొత్త వ్యక్తి చెప్పిన మాట ఇది. హర్బోనా, మరి మీ దగ్గర ఉన్న విలువైన ఖడ్గాన్ని రాజుగారికి ఎందుకు చూపించరు? నేను చూపలేను. చాలా రోజుల క్రితం దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇది తోటలో నీటి యంత్రం దగ్గరుంది. అది బిగ్దాన్కు హత్యాయుధంగా మారునుంది. అయితే ప్రతి ఒక్కరూ హర్బోనానే నిజమైన హంతకుడని నమ్ముతారు. అప్పుడు విషం సేవించి హర్బోనానే ఆత్మహత్య చేసుకున్నాడని టెరిష్ కల్పించి చెప్తాడు. నువ్వు నాకు విషయం ఇవ్వాలనుకున్నావా? నువ్వు మహారాజును చంపాలనుకున్నావా? అంతో అబద్ధం. మేము తప్పుగా నిందించబడుతున్నాం. చాలు. మెమ్ముఖాన్, నువ్వు వెంటనే దర్యాప్తు చేయించు. అంగరక్షకులారా, విచారణ పూర్తయ్యేంత వరకు వీరందరినీ ఖైదీలుగా ఉంచండి. అదే చేస్తాం ప్రభు, అదే చేస్తాం. కాబట్టి వాళ్ళు నేరస్తులైతే వాళ్ళు నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకనేది మీ విచారణలో వెల్లడి కాలేదా? కారణాలు వివరించడానికి వారు నిరాకరించారు. నా జీవితంలో వారిని పూర్తిగా నమ్మను. వాళ్ళు నా విశ్వాసం పూర్తిగా పొందారు. మెమ్ముఖాన్, దీని వెనక ఎవరున్నారు? ఈ కుట్రలన్నీ అంతమవ్వడం నేనెప్పుడు చూడబోతాను? వారిని ఉరితీయండి. వార్షిక రికార్డులో వాటిని లిఖించండి. గొప్ప చక్రవర్తి అహాసురస్, వార్షిక రికార్డుల్లో దాన్ని రాయనిద్దాం. తేబిత్ నెలలో బిగ్దాన్ టెరిష్. ప్రభు, ఓమన్ ఇక్కడే ఉన్నాడు. రాజుగారిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఆ కుట్ర బయటపడింది. అతన్ని లోపలికి రానియండి. యూదుడైన మోర్డుకాయ్ ధైర్యంతో రాజుగారు ప్రాణాల్ని రక్షించాడు. మహారాజా, చెడు వార్త తప్ప నువ్వేమీ తీసుకురాలేదు హేమన్. నువ్వు వెళ్ళొచ్చు. మీ నుండి ఎవరు ఏమీ దాచలేరు ప్రభు. నీ మూర్ఖపు వృధా బహుమతులు నీకు ఏ విధంగానూ ఉపయోగపడవు. నేను వ్యాధిగ్రస్తుణ్ణి, న్యాయాధికారిని, అన్నిటికంటే వేచి ఉండాలి. మెమ్ముఖాన్, చనిపోవద్దని నేను ఆదేశిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత ధైర్యం? ఓ మహిళ, అతన్ని మామూలుగా మార్చడానికి ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఓ నా యువతి,
కబురు పంపకుండా ఎవరూ రాజుగారి ముందుకు రావడానికి వీల్లేదు. మహారాణి కూడా. అందుకు శిక్షా మరణమే. రాణి స్వీకరించడానికి విన్నవించారు. ఆమె మీ ఆరోగ్యం గురించి చింతిస్తున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన నొప్పుల్లో ఉన్నారు. ఆయన వాటిని అధిగమిస్తారు. ఎవరూ ఏమీ చేయకుండానే. ప్రభు, ఆయన కోసం మీరు 3 రోజుల పాటు పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. మీ కర్తవ్యం గురించి చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. రాజుగారి అనుగ్రహాన్ని కోల్పోయినట్లయితే ముందున్నవి మంచి రోజులు కానట్లే. హమాన్, నీకేం కావాలి? రాజుగారి అనుగ్రహం పొందేలా ఆయనతో మాట్లాడండి. నేను అలా చేసే స్థితిలో లేను. దీని నుండి దూరం అవుతానని ఆలోచిస్తున్నావా? మీకోసం నేను కార్షేనాను వదులుకున్నాను. మరి మీరేం చేశారు? సమస్య ఏంటి? దేని గురించి ఇదంతా? నోర్మోయ్ మూర్ఖురాలా, నీకింకేం కావాలి? రాజు నన్ను కొత్త న్యాయాధికారిగా నియమించబోతున్నారు. నీకేమైనా పిచ్చా? రాజుగారి కుటుంబమైన ప్రముఖుడికి నువ్వు ఏమనేతా చూపలేదు. ఆయనకు నేనెప్పుడూ తల వంచబోను. రాజుగారు దాన్ని ఆదేశిస్తారు. అవిధేయత వ్యక్తం చేయడానికి మీరెవరు? ఒక యూదుడు దేవుని ముందు మాత్రమే సాష్టాంగపడతాడు. ఇది కనబడుతున్నంత సులభమేమీ కాదు. చాలా సమయం తీసుకుంటుంది. నాకు చాలా సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను అడిగితే రాజుగారు తన పట్ట మహర్షి పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. అంటే రాజు ఏం చేస్తే మంచిదో రాజు కంటే నీకే బాగా తెలుసునంటావు. ఆయన అభిమానం కోల్పోయిన తర్వాత ఆమె ఎంతగా బాధపడుతున్నారో మీరు చూడటం లేదా? మహారాణి, హెగాయ్, నేనింకా మునుపు నీ సంరక్షణలో ఉండినటువంటి ఎస్తని కాను. అవును, నేను రాజుగారి అభిమానాన్ని పోగొట్టుకున్నట్టు కనబడుతోంది. అది కాదు. ఆయన్ని అసంతృప్తికి గురిచేసే పనేమైనా నేను చేసుంటే. నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? కొన్ని వారాలు గడిచినా ఆయన నా కోసం కబురు పంపలేదు. చెప్పు హెగాయ్, నేనేం చేయాలో దయచేసి చెప్పుము. ఓర్పు వహించండి. రాజు పలు అత్యవసర అంశాలకు హాజరై చూడాల్సి ఉంటుంది. అదీ కాకుండా నూతన న్యాయాధీశులకి సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. హేమన్, మీ రాజసం పట్ల ఈ వ్యక్తి మాత్రం గౌరవం చూపలేదండి. ఆయన పై అధికారులు రోజు రోజుకి మాట్లాడుతున్నారు. ఆయన అది ఎన్నుకోవడం లేదండి. అతని పట్ల శ్రద్ధ చూపొద్దు. అతనికి పిచ్చి. అలాంటి మూర్ఖుడి గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నేను ఆ యూదునితో మాట్లాడాలనుకుంటున్నాను. అతనితోనే. నీ తల వంచు. నీవలా చేసేలా నేను చేయగలను. నీకు తెలుసు. ఆ సంగతి నీకు తెలుసు. అతను నన్ను నిందించాడు, నన్ను అవమానించాడు, నా నోటిలోని అమృతాన్ని హాలాహలంగా మార్చాడు. మీరు రాజుగారి అధికారాన్ని చెలాయిస్తున్నారు కదా, ఏదో ఒకటి చేయండి. అతను చంపండి. అతని మీద చేసుకోవడం నాకే చిన్నతనంగా ఉంటుంది. యూదులు వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఆ తర్వాత సంపదనంతా దోచుకుని మన ముందు ప్రదర్శిస్తారు. ఇతరుల కంటే తాము ఉత్తములని వాళ్లే భావిస్తారు. యూదులు వాళ్ల గురించి ఇంకేమీ వినాల్సిన పని లేదు. వాళ్ళని మనం నాశనం చెయ్యాలి.
పిల్లలను, ఆడవాళ్లను, మగవాళ్లను అందరిని నాశనం చెయ్యాలి. అందరిని ఒకేసారి నాశనం చెయ్యాలి. నన్ను క్షమించండి మహాప్రభు, నన్ను క్షమించండి. హేమాన్ మీతో మాట్లాడాలని ప్రాధాయపడుతున్నాడు. అతన్ని అనుమతించండి. ఓ మహారాజా, చాలా అత్యవసర విషయం. కొందరు అజాగ్రత్త పొరల చెవిన పడకుండా చర్చించాలి. కొందరు ప్రత్యేక ప్రజలు మీ సామ్రాజ్యంలోని అన్ని రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా వ్యాపించి ఉన్నారు. అవునవును, అసలు విషయానికి రా. వారి చట్టాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఒకే చట్టం ఉండాలి. ఒకరోజు 7 ప్రాంతాల వారు పనిచేయడానికి నిరాకరిస్తారు, ధనం కూడగొట్టుకుంటారు, పన్నులు ఎగ్గొట్టి మోసం చేస్తారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని నువ్వు ఎలా సలహా ఇస్తావు? సమస్యను సమూలంగా తొలగించండి. అది రాజుగారికి సంతోషమైతే వారి నాశనానికి ఒక ఉత్తర్వును జారీ చేయండి. నా స్వంత ప్రజలను నాశనం చేయలేను. చట్ట ఉల్లంఘన సహించినట్లయితే ఇతరులు దీన్ని అనుసరిస్తారు. పన్నులు, సుంకాల ఆదాయం తగ్గిపోతుంది. తాత్కాలికంగా ఆలోచించు. చనిపోయిన వారి ద్వారా పన్నులు రావు. ఇది పన్ను సమస్య కాదు. రాజా, కోశాగారానికి అవసరమైతే నేను 10,000 టాలెంట్లు వెండి నాణాలు చెల్లిస్తాను. ఓ ప్రభు, మొత్తం సామ్రాజ్యం స్థిరత్వం ప్రమాదంలో పడింది. ఈ ప్రజలు ఎంతటి చెడైనా చేయడానికి సమర్థులు. వీళ్ళు మనకు వ్యతిరేకంగా కుట్ర చేయగలరు. రాజ్యంలోని ప్రతి నగరంలో వీరు ఇప్పటికే ముఖ్యమైన పదవులను ఆక్రమించి ఉన్నారు. అందువల్ల వీరి నుండి బయటపడాలని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమైతే తప్పకుండా మనం చర్యలు తీసుకుందాం. ఈ ప్రజలు ఎవరై ఉంటారు? ఒక చిన్న అప్రదమైన తెగ మహారాజా. నా రాజు నన్ను నమ్మినట్లయితే వ్యక్తిగతంగా అన్ని వివరాలను తెలియపరుస్తాను. ఎవరూ లేని నేను నమ్ముతాను. నీకు అన్ని అధికారాలను అప్పగిస్తాను. ఆ విషయం గురించి నేను తెలుసుకోదలుచుకోలేదు. పదమూడవ రోజు అదృష్టం కలిసి వస్తుంది. మరి ఈ నెల? అడార్ నెల చాలా శుభకరమైంది. అడార్ నెల 13వ రోజున మానవుల అదృష్టాన్ని ఆశిస్తారు. దేవుళ్ళు నిర్ణయిస్తారు. నేను సిద్ధంగా ఉంటాను. లేఖకులారా, ప్రతి రాష్ట్రంలోని వారి లిపిలో ప్రతి వారికి వారి భాషలో రాయండి. రాజు అసూరాస్ ఆదేశాలతో, ఉత్తర్వులతో వారి నాశనం చేయనివ్వండి, చంపండి. ఆ యూదులందరినీ, పిల్ల జల్ల, ఆడామగ, యువకులు, ముసలివారు, మహిళలు, పిల్లలు ఒక్కరోజు 12వ నెల అయిన ఆడార్ నెలలో 13వ రోజు వారి వస్తువులను కొల్లగొట్టడానికి తయారుగా ఉండండి. ప్రతి ప్రావిన్స్లోనూ ఈ ఉత్తర్వును ప్రకటించనియండి. ప్రజలందరినీ పిలిచి ఆ రోజు కోసం సిద్ధంగా ఉండమని చెప్పండి. మీ చక్రవర్తి మమ్మల్ని అందరినీ చంపబోతున్నాడా? లేనే లేదు. మనం ఇక్కడ అనేక సంవత్సరాల నుండి నివసిస్తున్నాం. వారు మన మిత్రులు. ఇలా జరగడానికి వారు అనుమతించరు. మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు రారు. చాలా ఆలస్యమైంది. వీటిని తీసుకోండి. పదండి. తొందరగా. అమ్మాయి, నువ్వా? మనకేం కావాలంటే చేసుకోవచ్చు. నీకు తెలుసా? రా నువ్వు. అతని విషయం తర్వాత చూద్దాం. పదండి. ఓ భగవంతుడా,
మమ్మల్ని మర్చిపోయావా ప్రభు? నీవు మమ్మల్ని మర్చిపోయావా? యూదులకు కష్టాలు, ఇజ్రాయేలు బిడ్డలకు దుఃఖం. మేము ఏమీ చేయలేదు, మా శత్రువులు పొంచి ఉన్నారు. యూదులకే కష్టాలు, ఇజ్రాయేలు బిడ్డలకే కష్టాలు. మేమేమీ చేయలేదు. మా దేవుడు ఎందుకు, మా ప్రభువు ఎందుకు మమ్మల్ని కాపాడటం లేదు? మా ప్రభువు మమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు? మా ప్రభువు మమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు? ప్రభువా, మమ్మల్ని ఎందుకు కాపాడు? దూరంగా పండి మళ్ళీలారా, మీకెంత ధైర్యం? మేమేమీ చేయలేదు. మొదకాయ్, నిశ్శబ్దంగా ఉండండి. నిన్ను నువ్వు నిగ్రహించుకో. నిశ్శబ్దం మిత్రుడా, నిశ్శబ్దం. అరవకు, నిశ్శబ్దంగా ఉండు. లేదు. నీకు నీ ప్రజలకు చెడు పరిస్థితులు తెచ్చుకోవాలనుకుంటున్నావా? నిశ్శబ్దం. మూర్ఖంగా ప్రవర్తించకు. నా మాట ఎందుకు వినవు? చెప్పేది విను. అతను ఇంకా అక్కడే ఉన్నాడు. గంటల తరబడి అరుస్తూనే ఉన్నాడు. ఎవరు? అతను యూదుడు మహారాణి. పెద్ద శబ్దంతో, కేకలతో నిరంతరాయంగా రాత్రి పగలు ఏడుస్తున్నాడు. గోని సంచి చుట్టుకుని రాజభవనం ద్వారం వెలుపల కూర్చున్నాడు. ఎవరా యూదుడు? ఓహ్, అతని పేరు... రాజుగారికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని మిమ్మల్ని హెచ్చరించాడే ఆయన. మీరు చెప్పేది నిజమేనా? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా రాణిగారు ఆదేశిస్తున్నారు. ఆయన వారు తిరస్కరించారు. ఎందుకని? హతాజ్, దయచేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన బాధించిన విషయం ఏమిటో అడగండి. 10,000 వెండి టాలెంట్లు, మా ప్రాణాలకు రాజుగారు వెలగట్టిన మొత్తం అది. మహారాణికి మోర్డెకాయి ఒక బాధ్యత అప్పగిస్తున్నట్లు చెప్పండి. రాజుగారి వద్దకెళ్ళి ఆమె ప్రజల కోసం వేడుకొనమని చెప్పండి. ఆయన ఎందుకు నాకు ఈ రాజరిక ఉత్తర్వు గురించి తెలియపరచలేదు? రాణి, ఇవన్నీ కూడా రాజుగారి వ్యవహారాలు కదా. మోర్డెకాయికు ఈ హక్కు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. ఆమె ప్రజల కోసం ప్రార్థించండి, కానీ రాజుగారు పిలవకుండా ఆయన ముందుకు వెళ్ళడం నిషేధం. అది మరణశిక్ష మహారాణి. అయితే రాజు బంగారు రాజలాంఛనాన్ని వెలువరించినట్టయితే ఆ వ్యక్తి జీవించవచ్చు. బహుశా రాజుగారికి మీతో గడిపిన మధురమైన రాత్రులు గుర్తుండొచ్చేమో. ఆయన నాతో పంచుకున్న అలాంటి మధుర క్షణాలు ఏమైనా ఉండుంటే అవి అయిపోయాయి. ఆయన నా కోసం పంపి చాలా కాలమైంది. ఇప్పుడు నాకు నేరుగా మోడకాయ దగ్గరకు వెళ్ళాలి. అతను అర్థం చేసుకునేలా చెప్పాలి. మీరు అంతఃపురం బయట కనబడితే రాజభవనం ద్వారం అవతల, అది వేరొక వ్యక్తితో. మిగతా అందరి యూదుల కంటే ఎక్కువగా ఏ విధంగానూ రాజభవనం నుండి నీవు తప్పించుకుంటానని అనుకోకు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో నీవు కిమ్మనకుండా ఉంటే యూదులకు మరోవైపు నుండి రక్షణ విముక్తి లభించడం పెరుగుతుంది. అయితే నీతో పాటు నీ తండ్రి గారి కుటుంబం అంతరించిపోగలదు. అదాశ, బహుశా నీవు అలాంటి విపత్కర పరిస్థితిలో రాజకుటుంబానికి వచ్చావు. నీవు అవి అతని మాటలు. అయితే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాణి, మీ ప్రాణం మీదకి తెచ్చుకోకండి. అతన్ని పట్టుకోండి. ఆగండి. మోడకాయ్, మోడకాయ్,
నేను ఇస్తానే, వెళ్ళండి. సుజాకు వెళ్ళాలనుకున్న యూదులందరినీ సమీకరించు. త్వరగా నా తరపున రాత్రులు పగళ్ళు 3 రోజుల పాటు ఏవి తినకండి, తాకండి. ఎస్తర్, దీనివల్ల మాత్రమే నీ మీద నాకున్న కోపం పోయింది. నేను ఆదేశించినట్లు చేయండి. నేను నా పరిచారకులు కూడా త్వరగా తేలుతాం. ఇది ఆయన చట్టానికి వ్యతిరేకమైన తర్వాత నేను రాజు వద్దకు వెళతాను. ఒకవేళ నేను చనిపోతే ప్రభువు నిన్ను రక్షించుగాక ఎస్తర్. నీ సేవకుల సహాయార్థం రండి. మేము తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకున్నాం. ఓ తండ్రి, మా తండ్రులెవరో మీరే నిర్ణయించాలి. మీరే మమ్మల్ని శిక్షించింది. మమ్మల్ని మా శత్రువుల నియంత్రణలో ఉంచారు, ఎందుకంటే నీ పట్ల పాపం చేశాం. ఇప్పటికీ సంతోషపడలేదా? వారు మమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నారు. ఓ ప్రభు, వారికి విజయాన్ని ప్రసాదించకు. వారి కుయుక్తులు వారికి వ్యతిరేకంగానే పనిచేసేలా చేయము. మొదటగా మమ్మల్ని విచారించే వారిని దెబ్బకొట్టుము. నా రాజు హృదయాన్ని హత్తుకునే మాటలను నా నోటిలో వచ్చేలా చేయము. ఒకప్పుడు నా ప్రేమ కోసం పరితపించిన పరిస్థితిని రాజుకు గుర్తు చేయము. మమ్మల్ని ద్వేషించి మాపై యుద్ధానికి దిగిన వారికి వ్యతిరేకంగా ఆయన మనసు మార్చుము. ఫలితం పొందే వారిలో ఆయన్ను అనుగ్రహించుము. నన్ను విడిపించుము. స్వేచ్ఛ ప్రసాదించుము. ఓ ప్రభు, నన్ను ఈ మనోవేదన నుండి విముక్తి గావించుము. మైమూనా, నేను స్నానం చేసే దుస్తులు ధరించాలి. నన్ను ఆకర్షణీయంగా అలంకరించు. నేను తయారయ్యాను. ఓ మహారాజా, తర్వాత బ్యాక్టీరియా నుండి విచ్చేసిన వాణిజ్య ప్రతినిధి బృందంతో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. వారు సుంక చెల్లించారా? ఇంకా లేదు ప్రభు. ఓ, వారిని వేచి ఉండని. నేను నెల తరబడి ఎదురు చూస్తున్నాను. నువ్వు భయపడకేస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరిచినట్లయితే ఏమిటి నీ విన్నపం? ప్రియమైన రాణి, నా రాజ్యంలో సగభాగమైనా సరే నీకు చెందుతుంది. రాజుగారు మరియు హేమన్లో ఈ రోజు నేను తయారు చేసిన విందును స్వీకరించడానికి నా భవనానికి రాగలరా? ఏమంటారు?
రాణి గారు, కోరిక మేరకు అలాగే కానియండి. నా ఇష్టసఖైన రాణి, ఇప్పుడు చెప్పు నీ అభ్యర్థనేంటో. రా రా, నీ విజ్ఞప్తి ఏంటి? దాన్ని తప్పకుండా తెరుస్తాను. నేనంటే మీకు ఇష్టం ఉన్నట్లయితే, నా అభ్యర్థులను అనుమతించి నా కోరికను తీర్చడం రాజుగారికి సంతోషమైనట్లయితే, అప్పుడు మీరు హేమన్ గారు నేను రేపు ఇవ్వబోయే విందుకు మీరు తప్పకుండా రావాలి. ఈమె నా సహనాన్ని పరీక్షిస్తోంది. మహారాజా, నిజంగా వారు చెప్పినట్లే చేయండి. అప్పుడు నా రాజు ఇష్ట ప్రకారం నా కోరికను చెప్తాను. ప్రజల్లారా, గౌరవనీయులైన హనుమానుకు శిరస్సు వంచండి. నన్ను గౌరవించడానికి తిరస్కరించే పొగరబోతులైన యూదుని నేను చూస్తున్నంత కాలం ఇదంతా నాకు మంచిగా అనిపించదు. త్వరలో అతని అహంకారం మీద రాబందులు విందారగించబోతున్నాయి తండ్రి. నాకంత త్వరగా అనిపించదు. అలాంటప్పుడు 50 గణపడుగుల ఎత్తులో ఉరికంబాన్ని నిర్మించండి. రాజుగారి అనుమతి పొంది మోర్దెకాయని తీసుకొచ్చి ఉరి తీయండి త్వరగా. నేను త్వరలోనే దాన్ని నిర్మించాల్సి ఉంది. మా ప్రభు, నేను నిద్రపోవడం లేదు. మీ అనుమతితో రాయబారిని పిలవనా ప్రభు? అతని పఠనం మీకు నిద్ర వచ్చేలా చేయగలదు. రక్షకులారా, అడుగు ముందుకెయ్యండి, కవాతు చేయండి, మీ స్థానాల్లోకి రండి, ఇప్పుడు ముందుకు వెళ్ళండి. 10వ నెలలో రాజభవనంలోని 2 నపుంసకులు రాజును హత్య చేయడానికి కుట్ర పన్నారు. తెలివైన ప్రభువు దేవుడు అహురమజ్దా దయ వల్ల ఆ కుట్ర బయటపడింది. రాజప్రాసాదం ముఖద్వారంలో కూర్చొని ఉన్న మోర్డికాయ్ అనే యూదుడు అతని ధైర్యమైన పని వలన రాజుగారి ప్రాణం రక్షింపబడింది. ఇంతేనా? పర్షియా చట్ట ప్రకారం ఆ 2 నపుంసకులని ఉరితీశారు. హార్బోనా, ఓ ప్రభు, రాజుగారు మిమ్మల్ని వెంటనే చూడాలనుకుంటున్నారు. ఆయనకేం కావాలని చేసిన తెలుసా? మేలుకు రాజుగారు రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. నేను మీ రాజాదిరాజును నేను ఆదేశిస్తున్నాను. చెప్పండి. రాజుగారిని గౌరవించాలనుకుంటున్న వ్యక్తి కోసం ఏమి చేయాలో చెప్పండి. రాజు గౌరవించాలనుకుంటున్న వ్యక్తికి రాచరిక వస్త్రాలు తెప్పించండి. రాజు కిరీటాన్ని ధరించిన రాజుగారి గుర్రాన్ని తీసుకురండి. ఈ గుర్రంపై ఆయన కూర్చోబెట్టి నగరంలో బహిరంగ వీధుల్లో ఊరేగించండి. మంచిది. రాజును గౌరవించాలని భావిస్తున్న వ్యక్తికి అలాగే చేద్దాం.
నేను అవమానించబడ్డాను. దేవుడు నా వైభవాన్ని చూసి ఈర్ష్యపడి ఉంటారు. అందుకే నాకు ఈ అవమానం జరిగేలా చేశారు. మా తండ్రి గారి దౌర్భాగ్యానికి కారకుడైన దుష్టుడెవరు? అది నేనే. ఆ మలినుని అపవిత్రుణ్ణి రాజు గౌరవించకూడదని నాకు తెలుసు. అతడు నన్ను గౌరవించాలని భావిస్తున్నాడని అనుకోను. అందువల్ల దానికి అనుగుణమైన మర్యాదను ప్రతిపాదించాను. అప్పుడు అతను శత్రువులకు అనుకూలంగా నిర్వహించాలని దాన్ని అప్పగించాడు. మోడికాయ్ గనుక యూదుల్లోని వాడైతే ఇది నీ పతనానికి ప్రారంభమేనని నేను అనుమానిస్తున్నాను. ఏమిటి? రాజుగారి వార్తాహరులకు దారి ఇవ్వండి. తలుపు తెరవండి. న్యాయాధీశుడైన ప్రభు, మీరు సిద్ధంగా ఉన్నారా? రాణిగారు విందుకు సిద్ధంగా ఉన్నారు. నీకు తెలుసు కదా భార్యామణి, నేను ఇంకా రాజు కుడిభుజం లాంటి మనిషిని. ఈ కోడి మాంసం అద్భుతంగా ఉంది. ఓ ప్రభు, రాణి దేవతలాగా కనపడుతోంది. ఆమె నాకు విషయం పెట్టినా సరే నేను సంతోషంగా చనిపోతాను. నా భార్యను ఎలా ప్రశ్నిస్తున్నారు? న్యాయాధీశ, మీ రాజు అసూయపరుడు. ఆడవారి పట్ల మా రాజుగారికి గల నిష్కలమైన స్వచ్ఛమైన మాధుర్యాన్ని పొగడమే నా ఉద్దేశం. చాలు. ఇప్పుడు నీ అభ్యర్థనను విన్నపాన్ని నాకు చెప్తాను, హామీ ఇవ్వు. మరి దాన్ని మంజూరు చేయగలరా? రాజ్యంలో సగభాగమైనా సరే. నేను మీ కృపకు పాత్రురాలయ్యుంటే, ఇది రాజుగారిని సంతోషపరచుంటే నాకు ప్రాణభిక్ష ప్రసాదించండి. ఇదే నా అభ్యర్థన. నీ ప్రాణమా? కాదు, నా ప్రజల ప్రాణాలు. అదే నా విన్నపం. ఆమె నాపై తిరస్కారాన్ని ప్రదర్శిస్తుంది. మీ ప్రజల గురించి నాకేమీ తెలియదు. మమ్మల్ని అమ్మేస్తున్నారు. నేను నా ప్రజలు కేవలం బానిసలుగా మాత్రమే కాదు. అందుకోసం నాకు మనశ్శాంతి లేదు. నిన్ను అమ్మబోరు. నువ్వు నాదానివి. మమ్మల్ని అమ్మేస్తూ వస్తున్నారు. నాశనం చేయడానికి, చంపడానికి, పూర్తిగా భూమి మీద లేకుండా తుడిచిపెట్టడానికి. ప్రభు, బహుశా నేను వివరించగలను. ఆయనకి జరిగిన నష్టానికి ఏ శత్రువు కూడా పరిహారం చెల్లించలేదు. స్పష్టంగా చెప్పు. నష్టమేంటి? శత్రువేంటి? హేమన్, నా బంధువైన మోడికాయకు తన శత్రుత్వం ద్వారా. నీ బంధువా? నీ బంధువా? హేమన్ అందరి యూదులకు, ప్రతి ఒక్క మగ ఆడ బిడ్డకు అందరికీ మరణదండన ఉత్తర్వులు జారీ చేశాడు. ఓ మహిళ, నేను వేడుకుంటున్నాను. నీకు హాని తని పెట్టాలనే ఆకాంక్ష నాకు లేదు. నాకెలా తెలుస్తుంది? నాపై దయచూపుము. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా కుమారుల కొరకు మీకు కావాలంటే బానిసగా ఉంటాను. అయితే నాకు ప్రాణభిక్ష పెట్టండి. రక్షక భటులారా, నపూసులారా, నా ఇంట్లో నా సమక్షంలో నా రాణి మీద దాడి చేస్తారా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నా. నేను అతను నా వివరించగలను. రాణి మీద దాడి చేశాడు. ఆమె ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. వీడికి మరణ శిక్షణ. హమాన్ ఇంటి వద్ద 50 కీబోర్ల ఎత్తుగల ఉరికమ్మం ఉంది. రాజు ప్రాణాలు రక్షించిన మోర్డుకాయ కొరకు హమాన్ దాన్ని తయారు చేయించాడు. దాని మీద అతన్ని ఉరితీయండి. మహారాణి, నన్ను రక్షించుము. వారికి నిజం చెప్పుము త్వరగా. వేచి ఉండు. ఇది నా రాజముద్రిక. వద్దు, దయ చూపండి. దయచేసి వారికి నిజం చెప్పండి. దయచేసి నా ముందు తలవంచకండి మోడికాయ్. సామ్రాజ్యంలో మీరు చాలా శక్తివంతమైన మహిళ. అది మిమ్మల్ని చూసే విధానంలో మార్పు తీసుకురాదు. మోడికాయ్, మీకు నా గురించి బాగా తెలుసుగా.
హదాష, నాకన్నీ తెలుసమ్మా. ప్రభువు నా మొర పూర్తిగా ఆలకించారు. అయితే ఎక్కువ ఆనందపడకండి, ఇది ఇంకా పూర్తి కాలేదు. అవును, అందుకే యూదులు నీ మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచారు. వాళ్ళ నమ్మకం వారికి ఉండనివ్వండి. రాజుగారు ప్రేమతో మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్లాల్సింది హమాన్ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయమని అడగాలి. నా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. దగ్గరికి రండి మోర్టికాయ్. మీ చేతిని అందివ్వండి. మేము అవివేకంగా మీ శత్రువులపై నమ్మకం చూపాం. ఇప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తున్నాం. నా ప్రియమైన సోదరా, నా రాజు అర్హులని భావించారు, అలాగే చేయండి. మనస్ఫూర్తిగా నాకుండా ఆస్తి మొత్తం మీకు ఇస్తున్నాను. హేమాని ఇంటి స్థానంలో మీ ఇంటిని ఏర్పరచుకోవడము. అలాగే చేయండి. మరిప్పుడు అత్యవసర విషయాలే లేనట్టయితే. ఇది రాజు ఆనందాన్ని ఇచ్చినట్లయితే, నేను ఆయన కృపకు పాత్రాలైతే, అవును, నా ప్రభు, నా ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉంటే నేనెలా భరించగలను? హేమాన్ దుర్బుద్ధితో అన్ని రాష్ట్రాల్లోని యూదులను నాశనం చేయాల్సిందిగా జారీ చేసిన ఉత్తరాలను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయండి. ఇది రాజరిక ఆదేశం. దీన్ని అసలు రద్దు చేయలేం. ఇది చట్టం. చట్టాలు రాజుగారిచే రూపొందించబడతాయి. ఆ చట్టాలను రాజు చెల్లకుండా చేయొచ్చు. రాజుముద్రతో వెలువడిన ఒక శాసనాన్ని రద్దు చేయలేము. తనకు తాను కూడా రాజు ఏమీ చేయలేడు. మోర్టికాయ్, మీకు మీరుగా వివేకవంతులుగా తెలివైన వారుగా నిరూపించుకున్నారు. దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరిగా మాట్లాడాలి. ఎందుకంటే మనమందరం కలిసి ఒకేసారి మాట్లాడితే ఎవరికి ఏమీ వినపడదు. అతను అన్నది నిజం. నేను చెప్పేది వినండి. నీకెందుకు? మొదట నేను చెప్పింది వినండి. కాదు కాదు, దయచేసి ఆపండి. ఎందుకంటే ఎవరు ముందు మాట్లాడాలో మీరు నిర్ణయించుకునే లోపే 6 నెల 13వ రోజు వచ్చేస్తుంది. అప్పుడు మనమంతా చనిపోవచ్చు. ప్రభు మనల్ని అలక్ష్యం చేశారని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రభువుకు దూరంగా మనమే వచ్చాం. వజ్రా చెప్పింది నిజం. జెరూసలేం నుండి ఇంత దూరంలో ఉన్న మన ప్రార్థనలు ప్రభు ఎలా వినగలరు? వాస్తవం. మనకింకా సమయం ఉంటే మనం తిరిగి వెళ్ళిపోదాం. జెరూసలేంలో మనకు రక్షణ ఏముంది? గోడలన్నీ శిథిలమయ్యాయి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఇక్కడే ఉన్నాయి. వినండి, వినండి మిత్రులారా, దయచేసి నేను చెప్పేది వినండి. చేసుకుంటూ ఉన్నాం. మేము వెళ్ళాం ఇక్కడి నుంచి. నేను మీలాగా యూదుడినే. ఈ మాట చెప్తే పరిచయ స్థానంలో నేను బతకగలను. ఆయన రాజుగారి గిన్నెలు కప్పులు మోసేవాడు. ఆయన మాట్లాడనివ్వండి. యజ్రా చెప్పింది తప్పు కాదు. ఏదో ఒక రోజు యూదులు తప్పకుండా జెరూసలేం తిరిగి వెళ్ళిపోవాలి. కానీ అయితే మనం ఇక్కడ పోరాడి నిర్మించుకున్న వాటిని వదిలి వెళ్ళడం అంత సులభమా? మన ఇళ్ళు కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. మన తండ్రులను తాతలను ఈ భూమిలోనే సమాధి చేశాం. అదేం అరవద్దు, దయచేసి అతన్ని మాట్లాడివ్వండి. వినండి, వినండి. ఈ పరిష్కారం కనుగొనడానికి రాణి ఈస్టర్కు మొర్డెకాయికు రాజుగారు అధికారం ఇచ్చారు. వారికి సమయం ఇవ్వండి. మరి కొంతకాలం నమ్మకంగా ఉండండి. నమ్మకం ఉంచాలా? అది పర్షియన్ చట్టాల మీదనా లేక ప్రభువు మీదనా? మనం జీవించి ఉండడానికి అబ్రహాంకు వాగ్దానం చేసిన భూమిలో నివసించడమే యూదులందరికీ రక్ష. విశ్వాసం లేని గొప్ప సిరి సంపదల గల సామ్రాజ్యంలో నివసించడం కంటే గోడలు లేని పట్టణంలో త్వరలో నేను నివసించబోతున్నాను. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మార్గం ఎలా కనుక్కోగలం? ఓ ప్రభు, మీరు మాకెందుకు దూరంగా ఉన్నారు? దయచేసి నాలో మంచి మాటలు వచ్చేలా చూడండి. ఆయన హృదయాన్ని మార్చండి. ఛే! ఆయన మనసు మార్చండి. ఎవరైతే మాకు వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆయన మనసు మార్చండి. మార్చండి. మీరు చూడలేదా? మా శత్రువులకు వ్యతిరేకంగా మా విధిని మార్చమని ప్రభువుని వేడుకున్నాం. మేము ఆశించిన విధంగా జరగడానికి ఆయన దయతో మార్గం చూపారు. చట్టం
ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడి లిపిలో, ప్రతి ఒక్కరికి వారి భాషలో, యూదులకు మన లిపిలో, మన భాషలో చక్రవర్తి అహసురస్ రాచరిక ఉత్తర్వుల ద్వారా అందరి గవర్నర్లకు, అధికారులకు తెలియజేయండి. ప్రతి పట్టణంలోని యూదులందరూ సమావేశమై వారి జీవితాలను రక్షించుకోవడానికి 12వ నెలైన అడార్ 13వ రోజున భయభ్రాంతులను చేసే ఏ ప్రజలనైనా, ఏ సైనిక దళాలనైనా ఎదుర్కొని పోరాడి నాశనం చేసేలా చేయండి. చంపమనండి. ఈ ఉత్తర్వులను ప్రతి నియోజకవర్గంలోనూ ప్రచురించి ప్రజలందరికీ జారీ చేయండి. యూదులను ఆ రోజు కోసం తయారు చేయండి. ఎజ్రా, ఎజ్రా, నీవి శాసనం విన్నావా? మన విజయం సాధిస్తామని హామీ ఇవ్వలేదు. కేవలం హింస, రక్తపాతం. మనం గెలుస్తామని గ్యారెంటీ లేదు. కనీసం మనల్ని మనం రక్షించుకోగలం. మనకున్న ఆయుధాలు రాళ్లు మాత్రమే. ఈ యుద్ధం మంచి మార్గమేనా? ఆ యుద్ధం యూదుల ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఓ ప్రభు, మిమ్ము వేడుకునే వారిని కరుణించి మా మీద దయచూపుము. రేపు ఆ రోజున జరిగే యుద్ధంలో మీ ప్రజలను రక్షించి కాపాడుము. మా శత్రువుల నుండి మాకు విముక్తి కల్పించు. యోధులు తమకు తాముగా చాలా రక్షించుకున్నారు. ఇరువైపులా 100 మంది మృతి చెందారు. మేం ఫ్రాన్స్ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. నాకు నేనుగా నీతో చెప్పాలనుకుంటున్నాను. ఆనందంగా ఉంది రాణి. నీవు నీ ప్రజల్ని కాపాడావు. ఈ ఈస్టర్ ఇంతటితో అయిపోయింది. ఆ ప్రాంతం రక్తపాతం అయిపోయింది. ప్రస్తుతం నాదొక విన్నపం. నేను నీ అభిమానానికి, ప్రేమకి పాత్రుడినైతే నేను చెప్పేది వినమని అడుగుతున్నాను. నా రాణిగా ఉండు, నా రాజ్యాన్ని పంచుకో. మధురమైన రాత్రులను పంచుకొని నా జీవితానికి జ్యోతిగా నిలువుము. నువ్వు కోరుకున్నప్పుడు నీకు ప్రేమికులుగా ఉంటాను. నీకు అవసరమైనప్పుడు సలహాదారుడిగా ఉంటాను. సహాయకుడిగా మెలుగుతాను. ఇంతలా ప్రేమించే ఇలాంటి స్త్రీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే కానివ్వండి. ఎస్తర్నైనా నేను మహారాణిగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. యూదులు ప్రతి సంవత్సరం అడార్ నెలలోని 14, 15వ రోజులను జ్ఞాపకార్థంగా ఉత్సవాలు జరుపుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వారి నిరాశ, నిస్పృహలు ఆనంద బాష్పాలుగా మారాయి. వారి దుఃఖాలన్నీ తొలగిపోయాయి.
పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజులో పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవచ్చు, పేదలకు దానం చేయవచ్చు. తమ విధి, భయం అంతా హరించుకుని పోయి పండుగ జరుపుకోవాలి. దీన్ని పురిం ఉత్సవంగా పిలుచుకుంటాం. అనేక మంది యూదులు పర్షియాలోనే ఉండగా తక్కిన వారు ఎజ్రా నాయకత్వంలో తమ పూర్వీకులను బహిష్కరించిన భూమికి చేరుకున్నారు. వారు తమ సొంత రాజ్యాన్ని పునర్నిర్మించుకోవాలనే కోరికతో సుదూర ప్రయాణం చేసి కూడా జీవించి ఉన్నారు. విధ్వంసం అయిన తర్వాత పునరుద్ధరింపబడే జెరూసలేం మందిరంలో సంవత్సరాల ముందు వెలువరించిన సైరస్ చక్రవర్తి శాసనం చేసిన తరువాత తిరిగి వచ్చిన యూదులతో కలిసి వారు ప్రార్థనలు చేస్తారు. పర్షియా చక్రవర్తిచే జుడియా గవర్నర్గా నియమింపబడిన వివేకవంతుడైన నెహేమియా పరిపాలనలో జెరూసలేం గోడలు పునరుద్ధరింపబడి మళ్లీ పూర్వ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటాయి. పూజారి, లేఖకులు అయిన ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజలకు ఆధ్యాత్మిక నాయకుడుగా వ్యవహరిస్తూ వారి జీవితాలకు, విశ్వాసానికి కేంద్ర బిందువైన అక్కడ బైబిల్లోని ప్రభువు వాక్యాలను పరిరక్షించడంలో సహాయపడుతూ ఉంటారు. భూమి మీద, జలం మీద దైవశక్తి ప్రసరించడంతో దేవుడు ఇలా చెప్పాడు, అక్కడ వెలుగు ప్రసరించుగాక. దాంతో అక్కడ వెలుగు ఏర్పడింది.